రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మొత్తం 12,751 పంచాయతీ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఎస్టీ జనాభా ఉన్న ప్రాంతాల్లో 100% వారికే రిజర్వేషన్ కేటాయించారు. మొత్తం పంచాయతీల్లో 50% మహిళలకు కేటాయింపు జరిగింది. ఇక ఈసారి ఎస్టీ రిజర్వేషన్లు భారీగా పెరిగాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, పంచాయతీ రిజర్వేషన్ల ఖరారు ఏ విధంగా తేల్చారు? రిజర్వేషన్ల కేటాయింపు ఎలా ఉండబోతుంది? సతీష్, ఏదైతే రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితమే సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కోలాహలం నెలకొందని చెప్పొచ్చు. 12,750 సంబంధించిన పంచాయతీలకు కొద్దిసేపటి క్రితం రిజర్వేషన్ కూడా ఖరారై దానికి సంబంధించినటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఇటు విడుదల చేశారు. దాని ప్రకారం చూస్తే 50% మహిళలకు రిజర్వ్ చేయగా అత్యధికంగా ఎస్టీలకు రిజర్వ్ చేయడం జరిగింది. అంటే ప్రధానంగా 500 జనాభా కలిగినటువంటి తండాలను కూడా పంచాయతీలుగా చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో దాని తగ్గట్టుగా 500 జనాభా ఉన్నటువంటి తండాలను కూడా పంచాయతీలుగా గుర్తిస్తూ వారికి రిజర్వేషన్ ఖరారు చేశారు. ఇప్పుడు చూస్తే జిల్లాల వారికి కూడా పంచాయతీలలో రిజర్వేషన్ ఖరారు చేసిన నేపథ్యంలో బీసీలకు 2,345 పంచాయతీలు, జనరల్కు 5,145 గ్రామ పంచాయతీలను ఖరారు చేయగా ఎస్టీలకు సంబంధించి 1,281, అదేవిధంగా 500 జనాభా ఉన్నటువంటి తండాలన్నింటినీ కూడా ఎస్టీలకు రిజర్వేషన్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో 100% కూడా వాళ్ళకే రిజర్వ్ చేస్తూ అట్లా కొత్తగా వచ్చినటువంటి తండాలు 1,177 గ్రామాలను కూడా తండాలను కూడా పంచాయతీలుగా గుర్తిస్తూ రిజర్వేషన్ ఖరారు చేశారు. ఇక మిగతా గ్రామ పంచాయతీలు మాత్రం 6,808 ఎస్టీలకు కేటాయిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీలకు మాత్రం 2,113 గ్రామ పంచాయతీలకు సంబంధించి కేటాయింపులు పూర్తి చేశారు. అదే ప్రస్తుతం ఏదైతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొందని చెప్పొచ్చు. అయితే పంచాయతీ ఎన్నికల్లో సంబంధించిన రిజర్వేషన్ ఖరారు అయిన తర్వాత ఎప్పటికప్పుడు ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిద్ధమవుతున్నటువంటి ప్రభుత్వం ఒకవైపు కేబినెట్ ఇంకా పూర్తి స్థాయి సమాయత్త కాకముందే పంచాయతీ సంబంధించిన రిజర్వేషన్ ఖరారు కావడంతో త్వరలోనే కేబినెట్ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు కాబోతుందని చెప్పి సంకేతాలు కూడా ఇచ్చినట్టు అవుతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.